మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బ్రేకింగ్ న్యూస్. ఉపరితల ఆవర్తనంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. అటు నల్గొండ పట్టణంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఓ మోస్తరు వాన పడుతోంది. ఇక నిర్మల్ జిల్లా పెంబి మండలంలో భారీ వర్షం నమోదు కాగా కామారెడ్డి జిల్లాను ఈదురుగాలులతో కూడిన భారీ వాన ముంచెత్తింది. కామారెడ్డిలో రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అయితే ఈ అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర ఆవేదనను మిగిల్చాయి. కేంద్రాల వద్ద ఉంచిన వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది. చేతికి అందొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు టార్పాలిన్ కవర్లతో తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. మొత్తంగా బానుడి బగబగలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగిస్తూ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోకి విజయవంతంగా విస్తరించాయని IMD తెలిపింది. మరో 2 రోజుల్లో ఇవి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించనున్నాయి. ఈ నెల 15 నాటికి 2 తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తాయని IMD స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తనంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలో కూడా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అటు నల్గొండ పట్టణంలో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మోస్తారు వాన పడుతోంది. సో మనం చూడొచ్చు, విజువల్స్ చూస్తున్నాం. సో ఈ నిన్న మొన్నటి దాకా అంటే ఇవాళ దాకా కూడా విపరీతంగా ఎండలు మండిపోతున్న పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాలను ప్రచండ బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా విపరీతమైన ఎండ, వడగాలులతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఒక్కసారిగా ఇవాళ వాతావరణం మారిపోయి తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడుతోంది. కాసేపటి కింది నుంచి పూర్తిగా చల్లబడిపోయింది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడుతుంది. ఆ వర్షం పడుతున్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన. సో ఒక్కసారిగా అంటే గత కొద్ది రోజులుగా ఎండ వేడినికి అల్లాడిపోతున్న ప్రజలకి ఒక ఉపశమనం అనుకోవచ్చు. సో మనం చూస్తున్నటువంటి విజువల్స్ అటు వరంగల్ జిల్లాకు సంబంధించిన విజువల్స్, అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించిన విజువల్స్. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రైతులు పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళ ధాన్యం అమ్మడం కోసం అక్కడే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ చాలా చోట్ల ఇప్పటికీ తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో ఇంకా కళ్ళాల్లోనే ధాన్యపు రాసులున్నాయి. ఆ ధాన్యం కూడా తడిసి ముద్దైపోయిన పరిస్థితి. సో దీంతో కొంత రైతులైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బట్ ఓవరాల్గా అయితే ఎండలకు సలసలలాడిపోతున్నటువంటి ప్రజలకైతే కొంత ఉపశమనం లభించిందని చెప్పొచ్చు. ఈ సాయంత్రం కాసేపటి కింద నుంచి వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల ఈదురుగాలులతో కూడినటువంటి కొంత పెద్ద వర్షం కూడా పడుతున్నాయి. మనకు చూడొచ్చు, అక్కడ ఈదురుగాలులకి చెట్లు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా, తర్వాత కామారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా నుంచి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాం. భారీ గాలులు కూడా వస్తుంది. ఆ గాలికి చెట్లు మొత్తం ఊగిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారిగా ఈదురుగాలు చాలా బలంగా వీస్తున్నాయి. బలమైన గాలులతో కూడిన వర్షం పడుతుంది నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో. అలాగే కామారెడ్డి జిల్లా నుంచి విజువల్స్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి విజువల్స్ చూస్తున్నాం. కొన్ని చోట్ల చెట్లు కూడా కింద పడిపోతున్నటువంటి పరిస్థితి. అంటే నిన్న మొన్నటి దాకా అంటే ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఎండతో మాడే ఎండతో అట్టుడికిపోతున్నటువంటి తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయి చల్లబడింది. చల్లబడమే కాదు, ఏకంగా చాలా చోట్ల ఓ మోస్తారు వర్షాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. కానీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే రైతులు తమ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాసులు తడిసిపోవడంతో తీవ్రంగా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.